ఏంటి పాలకుర్తిలో ఒకవైపు షాడో ఎమ్మెల్యేని ఒక పేరు వినిపిస్తుంది, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే మరో పేరు వినిపిస్తుంది. నిజంగానే పాలకుర్తిలో ఎమ్మెల్యే పేరు ఏంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ నిజంగా చెప్పాలంటే పాలకుర్తిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు అత్తా కోడలు అని చెప్పేసి యశస్విని ఝాన్సీ రెడ్డి అని చెప్పేసి యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళ కోడలుగా గెలిచిర్రు. ఝాన్సీ రెడ్డికి యాక్చువల్లీ ఇక్కడ సభ్యత్వం లేదని చెప్పేసి అప్పుడు టికెట్ రాకపోవడం అది పోయింది. కానీ ఇక్కడైతే అధికారంగా గెలిచిన యశస్విని రెడ్డి అయినా పెత్తనం మొత్తం అత్తగారిది ఝాన్సీ రెడ్డి గారిదే నడుస్తుంది. ఎందుకు ఎమ్మెల్యే గారి ఇక్కడ నడవదు అసలు? ఇక్కడ ఏదో వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా వాళ్ళు గెలిచినా కూడా గెలవనట్టే ఉంది. ఇవాళ పాలకుర్తి మొత్తం నియోజకవర్గం మొత్తం చూసుకుంటే అసలు ఎమ్మెల్యే ఎవరిని నమ్మాలా, ఎవరిని పోయి మా సమస్యలు చెప్పుకోవాలా, ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఝాన్సీ రెడ్డి గారికి చెప్తే యశస్విని రెడ్డి కోపం, యశస్విని రెడ్డికి చెప్తే ఝాన్సీ రెడ్డి గారికి కోపం. అత్త కోడలు ఇవాళ మనం ఎప్పటి నుండి చూసుకుంటే అత్త కోడలు ఎక్కడ మరి వాళ్ళ దగ్గర ఎందుకు పడతలేదా ఏందా అనేది ఇవాళ వాళ్ళేందో. ఝాన్సీ రెడ్డి ఏంటంటే ఏదో విధంగా ఎమ్మెల్యే పదవి మీద కన్నుబడి కోడల్ని ఏదో విధంగా చేసి ఎమ్మెల్యే పదవిని తీసేసి నేను ఉండాలనే కసి బాగా పెరిగినట్టున్నది. వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలే ఇవాళ చూసుకుంటే ఎవ్వరు వాళ్ళని నమ్మని పరిస్థితి. ఇది ఒక వైపు ఇలా ఉంటే గ్రామ సభలు ఎలా నడుస్తున్నాయి పాలకుర్తి నియోజకవర్గంలో అంటే ఏం చెప్తారు? ఈరోజు గ్రామ సభలు మొన్నటి నుండి నడుస్తున్నాయండి. నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమా ఏందా అనేది ఇవాళ ఏదో హాస్యాస్పదంగా నడుస్తుంది. ఇవాళ గ్రామ సభలో ప్రజలు ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తున్నారు, అధికారులను నిలదీస్తున్నారు. ఆ నిలదీయడం పోలీస్ పరహాలో ఇవాళ గ్రామ సభలు నడుస్తున్నాయి. ఎప్పుడైనా చూసుకుంటే గ్రామ సభలలో పోలీసులు వచ్చేదండి. వీళ్ళ ఇచ్చిన హామీల శాతం కాక పోలీసు వాళ్ళని పక్కన పెట్టుకొని అధికార పార్టీ ఏదో రేపు స్థానిక ఎలక్షన్లో ఏదో డబ్బా కొట్టుకుందామని చెప్పేసి చూస్తున్నారు తప్ప వాళ్ళ ప్రతి ఒక్క ప్రజలు ఇవాళ నిలదీస్తున్నారు. మాకు ఇచ్చిన హామీలో ఏ విధంగా మీరు నెరవేర్చారు? మీరైతే పేపర్ స్టేట్మెంట్ చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఎక్కడ కూడా గందరగోళంగా నెలకొనలేవు. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఒకవైపు సీతక్క పేపర్ స్టేట్మెంట్లు కావచ్చు, టీవీలో స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నిజంగానే అలాంటి గందరగోళాలు జరుగుతున్నాయా, జరుగుతలేవా? లేదు, 100% ఇది గ్రామ స్థాయి నుండి ప్రజలు తిరగబడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదండి. ఎందుకంటే వాళ్ళ తరఫున వీళ్ళు ఉంటే ప్రజలు ఒక్కొక్కరు మాట్లాడొస్తుంది, మాట్లాడరాదు. వాళ్ళ తరఫున కొందరు నాయకులు నువ్వు ఇచ్చిన హామీ ఏందో చేయమని చెప్తే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంతకుముందు మన గుంపు మేస్త్రి ఉన్నారు, ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నో దేవతల మీద ఒట్లు పెట్టిరు. లేదండి, ఇప్పటి వరకు కింది స్థాయి వరకు ఎలాంటి హామీ నెరవేర్చలేదు. రీసెంట్గా ఇవాళ గ్రామ సభలో మా ఊర్లో జరిగింది. గ్రామ సభలో ఇవాళ ఒక నిరుపేద వ్యక్తి నాకు రుణమాఫీ జరగలేదని ఇవాళ లిస్టు తీసుకొని మొత్తం అడిగిండు. ఎందుకు జరగలేదంటే సార్ అది జరిగింది, అది ఆ లిస్ట్ ఏదో మాదారిపోయింది. అధికారులు కూడా ఏం చెప్పని పరిస్థితి. అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం జరుగుతుంది ఏంది అసలు అయోమయంలో ఉన్న పరిస్థితి ఉందండి ఈరోజు. అంటే చాలా వరకు గ్రామాల్లో పెద్ద సమస్య ఏమవుతుందంటే ఒకవైపు రేషన్ కార్డులు కావచ్చు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఇంద్రమ్మ ఇల్లులు కావచ్చు, లేదంటే రుణమాఫీ కావచ్చు, పెద్ద ఎత్తున ఈ 3 సమస్యలే ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న నాయకులు కావచ్చు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే అక్కడ ఉన్న నాయకులు అండి కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుండి ఏం చేస్తున్నారు, ఇగో చేతకాని హామీలను ముందు పెట్టుకొని ఇవాళ ఒక ఊర్లో చూసుకుంటే దాదాపు 100 ఇల్లులు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు పేర్లు చదువుతున్నారు. ఆ పేర్లు చదువుతున్న దాంట్లో మేము అడిగాం, మేడం మీరు పేర్లు చదువుతున్నారు కదా, మరి ఈ శాంక్షన్ అయినాయా, ఈ శాంక్షన్ అయిన వాటిలో మీరు ఏమని మేము ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కటాకండిగా అడుగుతున్నారు. నమ్మకం లేదు మాకు ఏ విధంగా ఈ కాంగ్రెస్ చెప్పిన ఇంతకుముందు 420 హామీస్ 6 హామీలు ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయలేదు. ముఖ్యంగా గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు అయితే రేషన్ కార్డు విషయం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. మేము అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, మిగతా ఇతర హామీలు కావచ్చు, వితౌట్ ఏ రెస్ట్రిక్షన్ లేకుండా మేము హామీలు అమలు చేస్తున్న వాళ్ళు ప్రస్తుతం రేషన్ కార్డులకు ఒక లింక్ పెట్టడం జరిగింది. ఈ రేషన్ కార్డుల వల్ల ప్రస్తుతం ఈ గ్రామ సభలో ఇబ్బంది కలుగుతుందా రేషన్ కార్డు రాని వాళ్ళకు? 100% అండి, 100% ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు ఏ పర్పస్లో రేషన్ కార్డులు తీసుకుంటున్నారో ఎవరికి వాళ్ళు ప్రజలకు ఏంటంటే కొంచెం వాళ్ళు ఊళ్ళలో ఉంటారు, వాళ్ళకి తెలియదు ఏ విధంగా రావాలి ఏందనేసి వాళ్ళు ప్రతి దగ్గర అర్థం కాని పరిస్థితిలో ప్రతి ఒక్క ఊర్లో మాత్రం వ్యతిరేకత అయితే వస్తుంది. రేషన్ కార్డులు రావు, ఏం రావు, ఏదో బోగస్గా వీళ్ళు మాటలు చెప్పిపోతున్నారు. అధికారులను నిలదీస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తున్నారు. అధికారులు కూడా భయభ్రాంతులకు గురి అయ్యి పోలీసుల పరహాలో ఆ గ్రామ సభ ఏదో తూతూ మంత్రంగా నడిపించుకొని వెళ్తున్నారు తప్ప గతంలో ఏదైతే హామీలు ఇచ్చిన ముందు నాయకులు చేసిన తప్పులు అధికారులు అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు గ్రామాల్లో. తప్పకుండా అండి, ఇది గతంలో చేసిన తప్పేం లేదండి. ప్రజెంట్ వీళ్ళు వచ్చిన హామీ వాళ్ళకు ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే ఒక లబ్ధిదారుడికి ఏ విధంగా వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు చేయక ఏదో సబ్జెక్ట్ కరెక్ట్ తెలియక ఏదో అధికారుల మీద రుద్ది అధికారుల ముందు తోలుతున్నారు తప్ప దాంట్లో ఎలాంటి సబ్జెక్ట్ లేదు. ప్రజలంతా ఇలా ఎండగడుతున్నారు. ఎక్కడ పోతే అక్కడ ఏ గ్రామ సభలలో కూడా అధికారులు నిలదీస్తున్నారు.
ఏంది ఇది? మేము ఏ విధంగా మమ్మల్ని ఇస్తున్నారు? మరి ఏదో తూతు మంత్రంగా అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైపోయిందండి. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తూతు మంత్రంగానే ఉంది గ్రామసభ తప్ప ఎలాంటి ఇది లేదండి.